వనపర్తి కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా దానికి కౌంటర్గా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇద్దరు వ్యవహారం చూస్తే ఇద్దరి మధ్య ఈ మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉందో కూడా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే ముఖ్యంగా చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు ఏంటంటే మెగారెడ్డి టికెట్ కొనుక్కొని ఎమ్మెల్యే గెలిచాడు, ఈయన వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి చెందడం లేదు, ఈయన ఎవరైతే చిన్నారెడ్డికి సంబంధించిన అనుచరుల్ని వేధిస్తూ ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పేసి కూడా చిన్నారెడ్డి ఆరోపణలు చేశారు. అంతేకాదు అయితే పార్టీ పరంగా ఎవరన్నా పార్టీకి నష్టం చేకూరే చర్యలు చేస్తే వాళ్ళని తరిమి కొడతామని చెప్పి కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అయితే ఎవరైతే పార్టీలో చాలా 45 ఏళ్ళుగా పనిచేస్తున్న నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇలాగే జరిగితే జీవన్ రెడ్డి లాగా ఏదైతే పార్టీ మారారో జీవన్ రెడ్డి లాగా తిరగబడాల్సి వస్తుందని కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపైన అటు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా స్పందించారు. అయితే చిన్నారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ చిన్నారెడ్డి అనవసరంగా మాట్లాడుతున్నారు, ఈ వయసులో చిన్నారెడ్డికి ఏమైందో కూడా అర్థం కావడం చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వయసులో అంటే ఆయన దాదాపు వృద్ధాప్యంలోకి వచ్చారు కాబట్టి ఈ వయసులో ఎందుకు అలా మాట్లాడుతూ తెలియట్లేదు అన్నట్టుగా కూడా, అంటే చిన్నారెడ్డి వయసు వృద్ధాప్యంలోకి వచ్చారని చెప్పేసి ఇండైరెక్ట్గా కూడా మెగారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అయితే తనకు పార్టీకి నష్టం కలిగిస్తున్నాడు కాబట్టి, నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడు కాబట్టి ఈ విషయం పైన ఇటు పిసిసి చీఫ్కు అటు ఏఐసిసి పెద్దలకి ఇద్దరికితో పాటు రేవంత్ రెడ్డి కూడా నేను ఫిర్యాదు చేసి ఆయనపై చర్యలకు తీసుకునేంత వరకు నేను పోరాడతానని చెప్పేసి కూడా మెగారెడ్డి తెలిపారు. దీంతో పాటు తనపై ప్రధానంగా ఏవైతే ఆరోపణలు చేశారు, ఎమ్మెల్యే టికెట్ని తను కొనుగోలు చేశారని చెప్పేసి కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆధారాలతో బయట పెట్టాలి, నేను ఎవరికి డబ్బులు ఇచ్చానో వాళ్ళ పేర్లు దమ్ముంటే బయట పెట్టాలని చెప్పి కూడా మెగారెడ్డి ఆయనకు సవాల్ చేశారు. అయితే మొదటి నుంచి కూడా అదే చిన్నారెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే తనకు టికెట్ ఇచ్చి ఆ టికెట్ సంబంధించి ఎన్నికల ఖర్చులు కూడా భరించాలని చెప్పేసి అప్పటి పిసిసి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ చెప్పింది అని చెప్పేసి చిన్నారెడ్డి చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా మాత్రం రేవంత్ రెడ్డి నాకు టికెట్ ఇవ్వకుండా మెగారెడ్డికి టికెట్ ఇచ్చారు, ఆయన దగ్గర డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై ఆయన ఆల్రెడీ పేరు చెప్పారు, చిన్నారెడ్డి ఏకంగా స్వయంగా చెప్పకనే పేరు చెప్పారు. ఏమని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినప్పటికీ అప్పుడు పీసీ చీఫ్ ఉన్న రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా నాకు టికెట్ రాలేదు, టికెట్ని అమ్మారని చెప్పేసి చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేస్తారు. అది ఇవే వ్యాఖ్యలపైన మెగారెడ్డి మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళ పేరు బయట పెట్టాలని చెప్తున్నారు. అయితే ఇండైరెక్ట్గా మాత్రం రేవంత్ రెడ్డి పేరు ఆ చిన్నారెడ్డి చెప్పకనే చెప్పారు. అయితే ఈ విషయం పైనే ఎందుకంటే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు పార్టీ పరంగా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి అటు మెగారెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే ఏకంగా అప్పుడు పీసీసీ చీఫ్ కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు టికెట్ అమ్ముకున్నారు అని చెప్పేసి ఒక సంచలన ఆరోపణ చేశారు. అంటే ఈ ఆరోపణ బట్టే దీన్ని బట్టే పార్టీ పరంగా నష్టం జరుగుతుంది. అలాగే తను కూడా టికెట్ కొన్నానని చెప్పడం, రెండోది నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నానని చెప్పేసి కాంట్రాక్ట్ పనులకు తన మనుషులకు రాలేదు కాబట్టే పనులు జరగకుండా చేస్తుందని చెప్పేసి చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేసి కాబట్టి ఈ కారణంగా కూడా తన ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుందని చెప్పేసి దీనిపైనే తను పార్టీకి ఫిర్యాదు చేసి ఆయనని పార్టీ నుంచి, అంటే ఈ చేసిన వ్యాఖ్యలు ఏంటి చిన్నారెడ్డి పార్టీ నుంచి తరిమేస్తామని చెప్పిన వ్యాఖ్యలు ఇండైరెక్ట్లీ తనపై చర్యలు తీసుకునేలాగా చేస్తామని చెప్పారు. అంటే చర్యలు అంటే పార్టీ పరంగా ఆయన సస్పెండ్ చేయించే వరకు తీసుకెళ్తానని కూడా ఇండైరెక్ట్గా మెగారెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే దీంతోపాటు తాను చేసిన అవినీతి ఏంటో కూడా నిరూపించాలన్నాడు. అంటే మన ముఖ్యంగా కాంట్రాక్టర్ కొంత బెదిరిస్తున్నారన్న ఆరోపణలు కూడా చాలా వరకు ఉన్నాయి మెగారెడ్డి పైన. సో తాను చేసిన ఆరోపణ ఏంటి కావచ్చు, ఇప్పుడు అవినీతి కావచ్చు, ఇటు కాంట్రాక్టర్ల విషయంలో కూడా తను జోక్యం చేసుకుంటున్నాడని చెప్పేసి చిన్నారెడ్డి చెప్పారు. ఈ వ్యాఖ్యలపైన తను చేసిన అవినీతి ఏంటో కూడా నిరూపించాలని చెప్పేసి మెగారెడ్డి చిన్నారెడ్డికి సవాల్ ఇచ్చినారు. అయితే ఇప్పుడు ఒకే జిల్లాలో వనపర్తి జిల్లాకు సంబంధించిన ఇద్దరు కీలక నేతలు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక సీనియర్ నాయకుడు, దాదాపు 45 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసమే జెండా, అంటే మోసిన జెండా దించకుండా, ఎత్తిన జెండా దించకుండా కూడా ఆయన పనిచేస్తూ వచ్చారు. కానీ ఇటు మెగారెడ్డి విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ వేరే గతంలో ఒకసారి పార్టీ మారడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇక్కడ గెలవడం, ఇలా పార్టీలు మారుతూ వచ్చిన వ్యక్తికి ప్రియారిటీ ఇస్తున్నారు. కానీ దాదాపు 45 ఏళ్ళుగా, అంటే దాదాపు 4.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఈరోజు గౌరవం లేకుండా పోయిందని చెప్పేసి చిన్నారెడ్డి వ్యాఖ్యలు చెప్పారు. అదే చిన్నారెడ్డి కూడా కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది సీనియర్, అంటే దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు తప్ప సీనియర్ నాయకులు పక్కన పెడుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మన వరంగల్ సంబంధించి కూడా ఇటీవల వాళ్ళకి తెలిసింది, కొండ సురేఖకు కావచ్చు, అక్కడ ఉన్న కడెం శ్రీహరికి కావచ్చు, రేవూరి ప్రకాష్ రెడ్డికి కావచ్చు, అక్కడ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్న సీనియర్ నాయకులు పొసగడం లేదు. వీళ్ళ మధ్య కూడా అంతర్గత యుద్ధమే జరుగుతుంది. ఈ రీసెంట్గా కూడా ఆ విషయాలన్నీ బయటపడ్డాయి. దీంతోపాటు ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో చూసినా సీనియర్లకు జూనియర్లకు, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి
పాత కాంగ్రెస్ నాయకులకు కొత్త కాంగ్రెస్ నాయకులకు అసలు పొసగడం లేదు. ప్రతిసారి నిత్యం చెప్పాలంటే ఏదో జిల్లాకి వెళ్ళి నిత్యం గాంధీ భవన్కు ఫిర్యాదులు రావడం, ఆ జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడ కంప్లైంట్ చేయడం, ఏకంగా గాంధీ భవన్ దగ్గరకు వచ్చి ధర్నాలు చేయడం కూడా చాలా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కులవృద్ధులాగా చెప్పుకోవాలి చిన్నారెడ్డి. దాదాపు 45 ఏళ్ళుగా ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీ కోసం పనిచేసిన ఆయనకు కూడా ప్రస్తుతానికి ఆయనకు అవమానం జరుగుతుందని ఆయన భావిస్తున్నాడు. అందుకే తను ఏం చెప్పిన మాట ఏంటి, మెగారెడ్డి వల్ల నియోజకవర్గ అభివృద్ధి జరగడం లేదు, దాంతోపాటు తన అనుచరులను బెదిరిస్తున్నారు, ఆయన వల్ల పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆయన ఇస్తామని చెప్పాడు. ఇటు చిన్నారెడ్డి వ్యాఖ్యలకు మెగారెడ్డి కూడా ఏంటంటే పార్టీ లైన్ ఏదైతే పార్టీ లైన్ ఎమ్మెల్యేపై కావచ్చు, స్థానిక కాంగ్రెస్ నాయకుడిపై పార్టీ లైన్ దాటి ఆరోపణలు విమర్శలు చేశారు కాబట్టి తనపై చర్యలు తీసుకునే వరకు కూడా తను అవసరమైతే ఏఐసిసి పెద్దల వరకు అంటే సోనియా గాంధీ నేను ఫిర్యాదు చేస్తాను, ఆయనపై ఫిర్యాదు చేసి ఆయనపై చర్యలు తీసుకునేంత వరకు కూడా నేను వెనకాడనని చెప్పి అటు మెగారెడ్డి చెప్తున్నారు. అయితే ఇద్దరు నేతల మధ్య ఈ వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కూడా డైలమాలో పడిపోయారు. ఎందుకంటే ఇద్దరు పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇలా వీధి పోరును ఇంటి వీధికి ఎక్కించి ఆ పార్టీ పరుగులతో పాటు అటు కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, పార్టీ బజార్లో పెడుతుందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు త్వరలోనే అంటే దాదాపుగా సరిగ్గా చెప్పక ఏడాది కాలం గడిచిందంటే వచ్చే చివరి ఏడాది రాజకీయ పరంగానే ఎన్నికల హడావిలోనే అన్నీ కొనసాగుతాయి. ఇలాంటి సమయంలో పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఇలాంటి విభేదాలు రావడం, ఒక్కొక్కరుగా బయటపడుతుండడం, ఆ పార్టీలో రానున్న ఎన్నికలు ఎలా ఉంటాయో కొంత సందిగ్ధంగా ఉంది. అంటే ఎవరు ఏ పార్టీ వరకు వెళ్తారో తెలియదు, ఏ పార్టీలో ఉంటారో తెలియదు, టికెట్ ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకొని ముందుకెళ్లే అవకాశం కూడా లేదు కూడా ఇప్పటి నుంచే కార్యకర్తలు కొంత ఆందోళన కలిగిస్తుంది. అటు ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు వనపర్తి విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఇటు మెగారెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా చిన్నారెడ్డి వర్గం సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. చిన్నారెడ్డి వర్గం సపోర్ట్ చేసే అవకాశం ఒకవేళ చిన్నారెడ్డికి ఇచ్చినా కానీ లేదా వేరే వర్గానికి ఇచ్చినా కానీ అటు చిన్నారెడ్డి వర్గం కావచ్చు ఇటు మెగారెడ్డి వర్గం కావచ్చు వేరే అతనికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల అక్కడ పరంగా చూసినప్పుడు ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నాయి. అయితే ఇది ఒక వనపర్తి నియోజకవర్గం సంబంధించింది కాకుండా దాదాపు అన్ని వర్గాలు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయి. మనం తుంగతుర్తి విషయానికి వచ్చినప్పుడు చూసుకుంటే అటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అటు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య కూడా డైలాగ్ వార్ జరిగింది. అటు కోమరెడ్డి బ్రదర్స్ మధ్య అంటే తనకు టికెట్ విషయంలో కావచ్చు, తన నియోజకవర్గంలో ఇతరులు పెత్తనం చేస్తారని చెప్పేసి కావచ్చు, ఈ విషయాలు అంటే ఒక్కొక్క నియోజకవర్గ వారిగా చూసుకున్నప్పుడు ఆ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీలో ఉన్న నాయకులకే ఒకరికొకరు పడడం లేదు. ఈ నేపథ్యంలో ఇటు గాంధీ భవన్ వర్గాలు కూడా కొంత ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఈ ఒక్కొక్కటి ఒక జిల్లా కాదు ఒక జిల్లా అయిపోక మరో జిల్లా, నియోజకవర్గం నుంచి నియోజకవర్గం ఇలా ఒక అగ్గిలాగా అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అంటుకున్నట్టుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అసంతృప్తి జ్వాలలు రేగడం, ఒక్కొక్కరు బయటపడడం, ఇది చల్లారకుండా పోవడం, ఇటు పార్టీ పరంగా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు భావిస్తున్నారు. అందుకే దీన్ని ఎంతవరకు చల్లార్చిన ప్రయత్నం చేసేప్పుడు కూడా ఎక్కడో చోట రగులుతూనే ఉంది. ఇప్పటి మొన్నటి వరకు చాలా నియోజకవర్గాల్లో ఇష్యూ జరిగినప్పుడు ఇప్పుడు చిన్నారెడ్డి వర్గం మొన్నటి వరకు చూసుకుంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ని అనేక ఆరోపణలు చేశారు. దానికి మద్దతుగా అనిరుద్ధ్ రెడ్డి దాన్ని సమర్థిస్తూ చెప్పారు. అంటే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కావచ్చు, ఆంధ్ర పెత్తందారులు ఉన్నారని చెప్పేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఇప్పుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలు మెగారెడ్డిని ఉద్దేశించి మాట్లాడు అంటే సొంత పార్టీ నేతలే ఒకరినొకరు విమర్శించుకొని పార్టీ పన్ను బజార్ని పడేసేసి పార్టీని దిగజార్చే ప్రయత్నం చేసి చెప్పేసి కూడా గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే మరి వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పార్టీ పరంగా వెళ్తారా లేకపోతే చిన్నారెడ్డి విషయానికి వచ్చినప్పుడు దాదాపు 45 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. అంటే మోస్ట్ సీనియర్ నేతగా చిన్నారెడ్డి ఉన్నారు. అలాంటి సీనియర్ నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా, నిజంగానే క్రమశిక్షణ కమిటీ పిలిచి ఆయనపై వివరణ తీసుకుంటుందా అని కూడా తెలియాల్సి ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం రోజు రోజుకు అసంతృప్తి జ్వాలలు రగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక కాన్సెన్స్ నుంచి ఇంకో కాన్సెన్సీకి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా బయటపడుతున్నారు, తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి జ్వాల ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం రానున్న రోజుల్లో పార్టీ గందరగోళ పరిస్థితికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. మరి దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇలా అసంతృప్తి చెందుతున్న వారిని ఎలా బుజ్జగిస్తుందని తెలియాల్సిన అవసరం అయితే ఉంది.